ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయంగానే అందరూ కమర్షియల్ యాంగిల్‌లో చూస్తారు. అంటే ఇది ఆ! వర్కౌట్ అవుతదా? వర్కౌట్ అవ్వదా? అని. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు? ఈవెన్ ప్రశాంత్ నీల్ గారితో మీది ఉన్న అనుబంధం తెలుసు. హ్మ్. ఈ సినిమా చూసాక ఆయన ఏమన్నారు? సో, ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. సో, నాకు అది పెద్ద డైలాగ్. సో, దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని. సో, నా కల్చర్‌ని ఐ హావ్ టు రిప్రజెంట్. సో, ఆ కల్చర్ అందరికి తెలిస్తే అట్‌లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదించానో, సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో లోపల ఉందో, సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమన్నా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్. కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? అది సో జరుగుతుంది. మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివಣ್ణ గారి యాక్చువల్లీ వెళ్ళాను.